బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డికి టీజీపీఎస్సీ నోటీసులు ఇచ్చింది. గ్రూప్ 1 ఫలితాలపై తప్పుడు ఆరోపణలు చేశారని నోటీసులు సర్వే చేసింది. అయితే వారం రోజుల్లో సమాధానమిచ్చి క్షమాపణలు చెప్పాలని కోరింది. లేదంటే పరువు నష్టం కేసులు, క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించింది. తదుపరి టీజీపీఎస్సీపై ఎలాంటి ఆరోపణలు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని ఆంక్షలు కూడా విధించింది. బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డికి టీజీపీఎస్సీ నోటీసులు ఇచ్చింది. గ్రూప్ 1 ఫలితాలపై తప్పుడు ఆరోపణలు చేశారని నోటీసులను సర్వ్ చేసింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? ఈ నోటీసులు సర్వ్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అసలు రాకేష్ రెడ్డి ఏమంటున్నారు? రాకేష్ రెడ్డి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అయితే నోటీసులు వెళ్ళాయి. ఆయన నివాసానికి అయితే ఈ నోటీసులు అయితే వెళ్ళాయి. 9వ తారీఖున కూడా ఈ నోటీసులు కూడా తెలుస్తా ఉంది. గతంలో గ్రూప్ 1 పేపర్ విషయంలో ఆ గ్రూప్ 1 పేపర్లన్నీ కూడా రీవాల్యుయేషన్ చేయాలి అన్నటువంటి నేపథ్యంలో కొన్ని పత్రికలకు, అలాగే కొన్ని మీడియా ఛానళ్లకు ఈయన ఇంటర్వ్యూస్, కొన్ని పత్రికల్లో కూడా వార్తా కథనాలు కూడా రచించినటువంటి సందర్భంగా గ్రూప్ 1 ఫలితాల పైన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద కొన్ని ఆరోపణలు చేస్తూ కూడా ఈయన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల పట్ల తెలంగాణ ప్రజలందరి దృష్టిలో కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను కొంత వక్రీకరించేటువంటి ప్రయత్నం కూడా చేసినటువంటి సందర్భంగానే ఈయనకు నోటీసులు కూడా జారీ చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అడిషనల్ సెక్రటరీ కూడా. అయితే ఆ పేపర్లన్నీ కూడా ఇప్పటికే రీవాల్యుయేషన్ చేయాలి అన్నటువంటి వాదనతోని ఆయన కొన్ని న్యూస్ ఛానల్స్ లోను, అలాగే న్యూస్ పేపర్స్ లోను కూడా ఆయన వ్యాఖ్యలు కూడా చేశారు. దీనికి సంబంధించి పరువు నష్టం దావా నోటీసులు కూడా ఇప్పటికే పంపించినటువంటి సందర్భం కూడా ఉంది. వారం రోజుల లోపల కనుక రాకేష్ రెడ్డి ఇచ్చినటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఉందో దానికి సంబంధించి క్షమాపణలు చెప్పాలని చెప్పేసి కూడా టీజీపీఎస్సీ అయితే డిమాండ్ కూడా చేసింది. ఒకవేళ కనుక వారం రోజుల లోపల సమాధానం చెప్పనట్లయితే పరువు నష్టం కేసులు, అలాగే ఇతర క్రిమినల్ కేసులు కూడా బుక్ చేస్తామని చెప్పి కూడా హెచ్చరికలు కూడా జారీ అయితే చేసింది టీజీపీఎస్సీ. ఇక తదుపరి టీజీపీఎస్సీ పైన కూడా ఎలాంటి ఆరోపణలు కానీ, కామెంట్స్ కానీ చేయవద్దని, అలాగే సోషల్ మీడియాలో కూడా ఎలాంటి పోస్టులు కానీ, ఆంక్షలు కానీ పెట్టకూడదని చెప్పి కూడా రాకేష్ రెడ్డికి మనకు ఆయన ఆ నోటీసులు కూడా టీజీపీఎస్సీ పంపించినటువంటి సిచ్యువేషన్. రైట్, థాంక్యూ విజయ్.